ఆ బంగారాజు కడుపు నొప్పని అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్లాడు. చూడు ఎలా చూస్తున్నాడో, దొంగ కొళ్ళు పట్టేవాళ్ళ. అసలు మావికి నిజం చెప్పాల్సింది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. మా ఇంట వంట లేదు, పోలీసులు రావటం. మా ఇంటికి రోజు వచ్చేస్తారు మరి. రేయ్, నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నాకెలా తెలుస్తుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని? వీడు చేసిన వెదవ పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి? హలో, హాయ్ షీలా, ఐ ఇన్ స్మాల్ మీటింగ్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐ మిస్ యూ టూ, బాయ్. ఏంటే వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా? రేయ్ సిద్ధు, సీరియస్ గా తీసుకురా, నువ్వు చేసిన తప్పే. రేయ్, ఆ బంగారాజు గారు వచ్చి ఎమోషనల్ గా హెల్ప్ అడిగాడు, మిస్ ఫైర్ అయింది. వాట్ am I supposed to do? అసలు వీడిని కాదే, ఆ బంగారాజు గండి. బావా అక్క నిన్నుకున్నా అక్క, నీ బండి పికప్ సూపర్ అక్క. ఏంటి బావ ఇలా కొట్టేసింది? నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతురునంట. అడ్రస్ కని పెట్టేసారంటే మా జిల్ది. సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా, మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గట్టంగా నిలబడితే హ్యాండ్ కొట్టరా? అవును మరి, మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? పైగా రాయల్. ఆ సంగతి పక్కకు పెట్టండి. రాయల్ ఎంత కరెక్ట్ గా చెప్పారు. ఆ? మీది అదే బ్రాండేనా? ఇంకా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. పని నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? ఎక్కడ్రా నువ్వు? Look, సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు, సారీ చెప్పు. చెప్పు. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see he's dead. అంకుల్ ఐఎమ్ సారీ, నేను తీసుకెళ్తాను. ఏ సిద్ధు, ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు. సిద్ధు, నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు, మన స్నేహితుల్ని బట్టి మన క్యారెక్టర్ చెప్పొచ్చని. వీడు దాని అర్థమే మార్చేశాడు. స్వాతి, సుబోధ్, రమ్య అందరూ నాకిష్టం. వాళ్ళందరికీ వీడంటే చాలా ఇష్టం. పోనీ వాళ్ళ కోసం పాజిటివ్ గా ఆలోచిద్దాం అనుకున్నా వాడు ఆ ఛాన్సే ఇవ్వలేదు. వాడిని అవాయిడ్ చేయడం కూడా కుదరలేదు. కామన్ ఫ్రెండ్స్ కదా, తప్పక నా దగ్గరున్న ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడాను. వాడి కోసం ఇంకా ఆలోచించకూడదు అనుకున్నాను. కానీ ఒకరోజు అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మీరు రండి త్వరగా. ఇంత పొద్దున వచ్చారేంటి? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.